వారిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. సార్, మీకు ఈ అవార్డు ఇచ్చినందుకు మీకు ఎలా ఉంది? మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచండి. ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు ఈ అవార్డు అనేది నాకు ఒక బాధ్యత. ఇప్పుడు దాకా చేసిన సర్వీసెస్ అన్నింటినీ గుర్తించిన హోప్ థియలాజికల్ యూనివర్సిటీ వారు అమెరికా నుంచి నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకెళ్లిపోతాను. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక బూస్ట్ లాగా భావిస్తున్నాను. మీరు ఏమన్నా 2 విషయాలు చెప్పదలుచుకున్నారు? తప్పకుండా. యాక్చువల్లీ మీ సేవ చారిటబుల్ ట్రస్ట్ దీని యొక్క నిర్మాణం ఎందుకు నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పరిచానంటే, ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెలకు వచ్చేసరికి వాళ్ళకి మందులకైతే ఏదైతే ఒక 4-5 వేలు ఖర్చు అయింది. వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రీ మెడిసిన్స్ చేస్తున్నాం కొన్ని ఏరియాస్లో. దాంతోపాటు కొంతమంది రాత్రి వేళల్లో నిరాశ్రయులు, వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఉండవు. వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కొన్ని రకాలుగా మేము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. ఇలా ఈ సేవా కార్యక్రమాలు ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఉన్నతమైన ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా వాటిని పరిష్కరించడానికి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పరచడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.